అలర్ట్ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం 22వ విడత అతి త్వరలో విడుదల కానుంది. ఈ విడత కోసం దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ఎదురు చూస్తున్నారు. అందిన సమాచారం ప్రకారం మార్చ్ ఏప్రిల్ మధ్య బ్యాంకు ఖాతాల్లో 2000 పడతాయని భావిస్తున్నారు. పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం 22వ విడత అతి త్వరలో విడుదల కానుంది. ఈ విడత కోసం దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ఎదురు చూస్తున్నారు. అందిన సమాచారం ప్రకారం మార్చ్ ఏప్రిల్ మధ్య బ్యాంకు ఖాతాల్లో 2000 పడతాయంటూ భావిస్తున్నారు. పీఎం కిసాన్ 22వ విడత 2000 పంపిణీపై అధికారిక సమాచారం అందుబాటులో లేదు. కానీ పీఎం కిసాన్ లబ్ధిదారుల జాబితా నుంచి లక్షలాది మంది రైతుల పేర్లు తొలగించినట్టు అనేక మీడియా నివేదికలు వెల్లువెత్తుతున్నాయి. లబ్ధిదారు జాబితాలో మీ పేరు కూడా తొలగించారో లేదో ఇప్పుడే తెలుసుకుందాం. పీఎం కిసాన్ లబ్ధిదారుల లిస్టు నుంచి మీ పేరు తొలగించడానికి 5 కారణాలుంటాయి. అవేంటంటే ఈ కేవైసీ పూర్తి చేయకపోతే మీ లబ్ధిదారు అకౌంట్ తొలగించవచ్చు, భూమి రికార్డులు లింక్ చేయకపోవడం లేదా యాజమాన్యం డేటాతో మ్యాచ్ కాకపోవడం, మీ ఆధార్ మీ బ్యాంక్ ఖాతాతో లింక్ చేయకపోతే, మీరు ఆదాయపు పన్ను చెల్లింపుదారులైతే, మీరు తప్పుగా క్లెయిమ్ చేస్తే, ప్రభుత్వం ఒకే కుటుంబంలో ఎక్కువ ఫేక్ ఎంట్రీలను గుర్తించినట్లయితే, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన బెనిఫిట్స్ పొందడానికి రైతులు ఈ 5 ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలి. మీ బ్యాంక్ ఖాతాను ఆధార్ కార్డుతో లింక్ చేయాలి. మీ ఆధార్ సిండింగ్ ను బ్యాంక్ అకౌంట్ స్టేటస్ చెక్ చేయాలి. మీ ఆధార్ సిడెడ్ బ్యాంక్ అకౌంట్లో మీ డీబీటీ ఆప్షన్ యాక్టివ్ చేయాలి. మీ ఈకేవైసీని పూర్తి చేయాలి. పీఎం కిసాన్ పోర్టల్లోని నో యువర్ స్టేటస్ మాడ్యూల్ కింద మీ ఆధార్ సిట్టింగ్ స్టేటస్ చెక్ చేసుకోవాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2025 నవంబర్లో తమిళనాడులోని కోయంబత్తూరులో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం 21వ విడతను విడుదల చేశారు. ఈ విడతలో దేశవ్యాప్తంగా 9.7 కోట్ల మంది రైతులు ప్రత్యక్ష ప్రయోజన బదిలీ ద్వారా దాదాపు 20,500 కోట్ల ప్రత్యక్ష ఆర్థిక సాయం పొందారు. పీఎం కిసాన్ పథకం అనేది సాగు భూమి పండించే రైతుల ఆర్థిక అవసరాలను తీర్చేందుకు పీఎం కిసాన్ ప్రధానమంత్రి ఫిబ్రవరి 2019లో ప్రారంభమైంది. ఈ పథకం కింద ఏడాదికి 6,000 ఆర్థిక సాయాన్ని పొందవచ్చు. మొత్తం 3 నమూనా వాయిదాలలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ మోడ్ ద్వారా రైతుల ఆధార్ సిడెడ్ బ్యాంక్ ఖాతాలకు బదిలీ అవుతోంది.